ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులను గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ, అద్వైష్టిక శిలాష్టిక న్యాసము వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు. మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాగశాలకు వేంచేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ముఖ్యమంత్రి పునాది రాయి వేయడంతో ఆలయంలోని ద్వితీయ మహాప్రాకారము, చతుర్థాయ గోపురములకు నిర్మాణము, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా చేశారు. ముఖ్యమంత్రి అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ను కూడా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీఎం ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ సీఎం చంద్రబాబు నాయుడుకి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అమరావతిలో ఈ ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత వేలాది మంది భక్తులకు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు. భవిష్యత్తులో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెంది భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. దానికి అనుగుణంగా అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా నిర్మాణాలు కూడా చేపట్టాలనేసి సీఎం సూచించినట్టు సమాచారం.